హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీజేపీ బిడ్ బ్యాంక్. సో మనం కెమిస్ట్రీ ప్రతిరోజు కూడా రాత్రి 7 గంటలకి బిట్స్ అనేవి చూడడం జరుగుతుందండి. ప్రతిరోజు కూడా ఒక 10 బిట్లు చూస్తున్నాం. సో అలాగే ఉదయం 8 గంటలకి మనం జాగ్రఫీ బిట్స్, అలాగే మార్నింగ్ 10 o'clock మనం ఎకానమీ బిట్స్, అలాగే మధ్యాహ్నం 12 గంటలకి ఏపీ హిస్టరీ, సాయంత్రం 5 గంటలకి ఇండియన్ హిస్టరీ, అలాగే రాత్రి 7 గంటలకి మనం కెమిస్ట్రీ. సో మనం ప్రతిరోజు కూడా రాత్రి 7 గంటలకి ఈ కెమిస్ట్రీ బిట్స్ అనేవి చూడడం జరుగుతుంది. అలాగే రాత్రి 9 గంటలకు మనం పాలిటీ బిట్స్ చూడడం జరుగుతుంది అన్నమాట. ఓకే, సో ఇవేవి కూడా మిస్ కాకుండా ఉండాలంటే తప్పకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అక్కడ ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేయండి. అలాగే జీజేపీ తెలుగు అనే మా ఆండ్రాయిడ్ యాప్ని మీరు ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకొని ఇందులో మనకి రీజనింగ్ మరియు అరిథమెటిక్ క్లాసెస్ రెండు అవైలబుల్గా ఉన్నాయండి. సో ఇవి పెయిడ్ క్లాసెస్ అనమాట. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి కూడా హెల్ప్ అయ్యే విధంగా ఈ క్లాసెస్ని మనం డిజైన్ చేయడం జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ రోజే యాప్ డౌన్లోడ్ చేసుకొని క్లాసెస్కి ఎన్రోల్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు మనం బిట్స్లోకి వెళ్ళిపోదాం. 161 question. The chemical compound niacin is a constituent of niacin or nicotinic acid. నియాసిన్ లేదా నికోటినిక్ యాసిడ్ అనేది దేని సమ్మేళనం అడుగుతున్నారు. సో ఆప్షన్స్ ఏమున్నాయి మనకి? విటమిన్ సి, విటమిన్ బి కాంప్లెక్స్, హార్మోన్ థైరాక్సిన్, సుక్రోజ్. ఓకే, సో ఇక్కడ మనకి నియాసిన్ అనగానే మనకి ఏం గుర్తు రావాలి? విటమిన్స్ గుర్తు రావాలి, రైట్? సో నియాసిన్ అనేది మనకి విటమిన్ బి కాంప్లెక్స్ లో ఒక భాగం ఇది. ఓకే, సో మొత్తం విటమిన్ బి కాంప్లెక్స్ లో చూసుకుంటే మొత్తం 8 విటమిన్స్ ఉంటాయి. లైక్ విటమిన్ బి1, బి2, బి3, బి5, బి6, బి7, బి9, బి12. సో ఈ విధంగా టోటల్ గా 8 విటమిన్స్ అనేవి, బి విటమిన్స్ అనేవి ఉంటాయి ఈ విటమిన్ బి కాంప్లెక్స్ లో. సో ఇక్కడ మనకి కెమికల్ కాంపౌండ్ నియాసిన్ ఈజ్ ఏ కాన్స్టిట్యూయెంట్ ఆఫ్ దేని సమ్మేళనం అంటే ఇది విటమిన్ బి కాంప్లెక్స్ యొక్క సమ్మేళనం, రైట్? సో ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్ అండి. సో విటమిన్ సి చూసుకుంటే మనకి విటమిన్ సి వచ్చేసి ఏంటి మనకి? అస్కార్బిక్ యాసిడ్, రైట్? సో విటమిన్ బి కాంప్లెక్స్ లో టోటల్ గా 8 బి విటమిన్స్ ఉంటాయి. అందులో నియాసిన్ చూసుకుంటే మనకి నియాసిన్ అనేది విటమిన్ బి3. సో విటమిన్ బి3ని ఏమంటున్నారు? నియాసిన్ అంటారు, నికోటినిక్ యాసిడ్ అని కూడా అంటారు, రైట్? సో నెక్స్ట్ 162. The chemical used as a common disinfectant and as a component of contraceptives is. సో సాధారణ క్రిమి సంహారక మందుగా మరియు గర్భ నిరోధక మందులుగా ఉపయోగించేటటువంటి రసాయనం ఏది? ఉపయోగించేటటువంటి కెమికల్ ఏది అని అడుగుతున్నారు. సో ఏంటంటే మనకి క్రిమి సంహారక మందు, అలాగే గర్భ నిరోధక మందు. సో ఆప్షన్స్ ఏమున్నాయి మనకి? ఎసిటోన్, సల్ఫర్, పారాఫార్మాల్డిహైడ్, బెంజోయిక్ యాసిడ్. ఓకే, సో ఇక్కడ ఆన్సర్ ఏంటి మనకి? ఏ కెమికల్ ని యూజ్ చేస్తున్నారు ఈ రెండిటికి అంటే పారాఫార్మాల్డిహైడ్. ఓకే, సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్ అండి. సో పారాఫార్మాల్డిహైడ్ అనేది ఇది ఒక ఫార్మాల్డిహైడ్ యొక్క పౌడర్ అన్నమాట, ఆ రూపంలో ఉంటుంది ఈ పారాఫార్మాల్డిహైడ్ అనేది. సో ఒకవేళ దీన్ని వాటర్ లో కనుక సాల్యుబుల్ చేశారంటే అది ఫార్మాల్డిహైడ్ గా డికంపోజ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇది ఒక పాలిమరైజేషన్ ప్రొడక్ట్ ఈ పారాఫార్మాల్డిహైడ్ అనేది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. పెక్టిన్ used in the preparation of certain belongs to the class of compounds called. సో పెక్టిన్ అనే పిలువబడేటటువంటి సమ్మేళనాల తయారీలో ఉపయోగించేవి ఏ తరగతికి చెందినవి అని అడుగుతున్నారు. సో పెక్టిన్ ని ఈ కింద ఉన్నటువంటి ఆప్షన్స్ లో వేటిలో ఏ కాంపౌండ్స్ లో యూజ్ చేస్తారు అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ ఏమున్నాయి మనకి? ప్రోటీన్స్, విటమిన్స్, కార్బోహైడ్రేట్స్, హార్మోన్స్. ఓకే, సో అసలు ఈ పెక్టిన్ అనేది మనకి ఎక్కడి నుంచి వస్తుంది? పెక్టిన్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? మనకి ప్లాంట్స్ నుంచి వస్తుంది అనమాట. అన్ని రకాల మొక్కల నుంచి మనకి పెక్టిన్ అనేది లభిస్తుంది. సో అది కూడా ఎక్కడ ఉంటుంది అంటే ప్లాంట్ యొక్క సెల్ స్ట్రక్చర్ లో ఉంటుంది. ఓకే, సో కణం యొక్క స్ట్రక్చర్ లో ఉంటుంది పెక్టిన్ అనేది. సో ఇది వచ్చేసి మెయిన్ గా ఏ కాంపౌండ్ బీటీలో అంటే ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్ అండి. ఓకే, సో ఇట్ ఈస్ ఎ హై మాలిక్యులర్ వెయిట్ కార్బోహైడ్రేట్స్ అన్నమాట ఈ పెక్టిన్ అనేది. సో అది మనకి ప్రోటీన్ కాదు, విటమిన్ కాదు, హార్మోన్స్ కాదు, ఓన్లీ కార్బోహైడ్రేట్. ఇది ఎక్కడ ఉంటుంది మనకి? ప్లాంట్స్ యొక్క సెల్ స్ట్రక్చర్ లో ఉంటుంది అనమాట.
నెక్స్ట్ క్వశ్చన్, ద రా మెటీరియల్ ఫర్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ కార్బమేట్ పెస్టిసైడ్ ఈజ్. సో కార్బమేట్ పెస్టిసైడ్ ఇది అంటే పురుగుల మందు. కార్బమేట్ పురుగుల మందుల తయారీకి యూజ్ చేసేటటువంటి ముడి సరుకు ఏంటి, రా మెటీరియల్ ఏంటి అని అడుగుతున్నారు. ఓకే, సో కార్బమేట్ అనేది ఇదేంటి, ఒక పెస్టిసైడ్ అంటే ఒక పురుగు మందు, రైట్. సో ఇది ఎక్కడి నుంచి, కార్బమిక్ యాసిడ్ నుంచి చేస్తారు. కార్బమిక్ యాసిడ్ దీని నుంచి సేకరించడం జరుగుతుంది. సో ఇది మెయిన్ గా ఇన్సెక్ట్స్ ని, పురుగుల్ని చంపుతుంది పురుగు మందు. అండ్ ఇది ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నారు అంటే హోమ్స్ లో యూజ్ చేస్తారు, అలాగే గార్డెన్స్ లో, తోటలలో, అలాగే అగ్రికల్చర్ వ్యవసాయంలో ఈ కార్బమేట్ పెస్టిసైడ్ ని యూజ్ చేస్తారు. సో దీంట్లో యూజ్ చేసేటటువంటి రా మెటీరియల్స్ ఏంటివి, రా మెటీరియల్స్ వచ్చేసి నాఫ్తోల్ అలాగే మిథైల్ ఐసోసైనేట్ అన్నమాట. ఓకే, సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్. సో నాఫ్తోల్ లేదు కాబట్టి మిథైల్ ఐసోసైనేట్ ఉంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్, ద వెల్ నోన్ వండర్ డ్రగ్ అగైనెస్ట్ క్యాన్సర్ టాక్సోల్ ఈజ్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద ట్రీ. సో క్యాన్సర్ కి వ్యతిరేకంగా యూజ్ చేసేటటువంటి ఔషధం టాక్సోల్. ఈ టాక్సోల్ అనేది ఏ చెట్టు నుంచి తీస్తున్నారు, ఏ చెట్టు నుంచి దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు? సో ఆప్షన్స్ ఏమున్నాయి, నీమ్ ట్రీ, యో ట్రీ, ఓక్ ట్రీ, పీపల్ ట్రీ. సో టాక్సోల్ ఇది ఒక ఔషధం నేము. సో ఇది మెయిన్ గా క్యాన్సర్ కి యూజ్ చేసేటటువంటి కీమోథెరపీ డ్రగ్స్ లో యూజ్ చేస్తారు, కీమోథెరపీ డ్రగ్స్. ఓకే, సో క్యాన్సర్ కి యూజ్ చేసేటటువంటి డ్రగ్స్ అన్నమాట ఇవి, క్యాన్సర్ ని నివారించడానికి. సో ఈ డ్రగ్స్ లో టాక్సోల్ అనే దాన్ని యూజ్ చేయడం జరుగుతుంది. అయితే ఈ టాక్సోల్ ని దేని నుంచి తీస్తారు, ఏ చెట్టు నుంచి ఎక్స్ట్రాక్ట్ తీస్తారు అంటే యూ ట్రీ, పసిఫిక్ యూ ట్రీ అన్నమాట దీని పేరు. ఓకే, సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, ద సబ్స్టెన్స్ ఆర్ మెటీరియల్ యూజ్డ్ యాజ్ వాటర్ సాఫ్ట్నర్. సో నీరుకు సంబంధించి చూస్తే మనకి సాఫ్ట్ వాటర్ ఉంటుంది, హార్డ్ వాటర్ ఉంటుంది, రైట్. సో మనకి హార్డ్ వాటర్, సాఫ్ట్ వాటర్ ఉన్నాయి కదా. సో అయితే వీటిలో మనకి టెంపరరీ హార్డ్నెస్ ఉంటుంది, పర్మనెంట్ హార్డ్నెస్ అనేది ఉంటుంది అనమాట. అంటే నీటికి తాత్కాలిక కాఠిన్యత ఉంటుంది, అలాగే శాశ్వత కాఠిన్యత అనేవి రెండు ఉంటాయి. అయితే వీటిని తొలగించే పద్ధతులు కూడా ఉంటాయి అన్నమాట. అంటే ఇప్పుడు సపోజ్ పర్మనెంట్ హార్డ్నెస్ తీసుకున్నాం, వాటర్ కి హార్డ్ వాటర్ లో అది పర్మనెంట్ హార్డ్ వాటర్ ఉందనుకోండి, దాన్ని మనం పర్మనెంట్ హార్డ్ వాటర్ నుంచి మనం సాఫ్ట్ వాటర్ కింద మార్చవచ్చు అన్నమాట. సో దానికి కొన్ని పద్ధతులు, రైట్. సో ఆ పద్ధతుల్లో ఏంటివి అని అడుగుతున్నారు ఇక్కడ. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ లో ఏంటిది అది అని క్వశ్చన్. ఓకే, సో నీరు మృదువుగా ఉపయోగించే పదార్థం ఏంటిది, ద సబ్స్టెన్స్ మెటీరియల్ యూజ్డ్ యాజ్ వాటర్ సాఫ్ట్నర్. సో నీరు మృదువుగా తయారవడానికి యూజ్ చేసేటటువంటి పదార్థం ఏది? ఆప్షన్స్ ఏంటి, జియోలైట్స్, క్వార్ట్జ్, ఆస్బెస్టస్, జిప్సమ్, రైట్. సో ఇక్కడ మనకి చూసుకుంటే పర్మనెంట్ హార్డ్నెస్ నుంచి ఎలా తొలగిస్తున్నారు ఒక నీటికి. సో యాక్చువల్గా నీటిలో పర్మనెంట్ హార్డ్నెస్ ఉందంటే అక్కడ కాల్షియం, మెగ్నీషియం యొక్క సల్ఫేట్స్, అదేవిధంగా క్లోరైడ్స్, సో అవి ఉండడం వల్ల నీటికి హార్డ్నెస్ అనేది ఉంటుందన్నమాట. సో దాన్ని మనం సోడా పద్ధతి, అలాగే కాల్గాన్ పద్ధతి, అండ్ నెక్స్ట్ అయాన్ ఎక్స్చేంజ్ పద్ధతి, ఈ మూడు పద్ధతుల ద్వారా మనం వాటర్ కి హార్డ్నెస్ అనేది రిమూవ్ చేయొచ్చు. సో ఇక్కడ ఏ పద్ధతి అంటే జియోలైట్స్. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్ అండి. సో అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్ నే మనం జియోలైట్స్ అని కూడా అంటారు. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, లాఫింగ్ గ్యాస్. సో లాఫింగ్ గ్యాస్, సో ఆప్షన్స్ ఏంటి, NO, N2O3, N2O, N2O5. ఓకే, సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి మనకి, లాఫింగ్ గ్యాస్, నవ్వే వాయువు వచ్చేసి N2O, రైట్. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. దీన్నే మనం నైట్రస్ ఆక్సైడ్ అంటాం, నైట్రస్ ఆక్సైడ్. నెక్స్ట్, ఫస్ట్ సింథటికల్లీ ప్రిపేర్డ్ ఆర్గానిక్ కాంపౌండ్ వాస్. సో మొదట కృత్రిమంగా తయారు చేసిన సేంద్రియ సమ్మేళనం ఏంటిది? ఆప్షన్స్ గ్లూకోజ్, మీథేన్, బెంజిన్, యూరియా.
సో ఆన్సర్ ఏంటి మనకి ఫస్ట్ సింథటికల్లీ అంటే ఆర్టిఫిషియల్గా తయారు చేసినటువంటి ఆర్గానిక్ కాంపౌండ్ సేంద్రియ సమ్మేళనం. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ వన్, రైట్. సో యూరియా అన్నమాట. సో యూరియా అనేది మనకి అమోనియా అలాగే కార్బన్ డైఆక్సైడ్ ఈ రెండింటిని కలిపి హీట్ చేసినప్పుడు మనకి యూరియా అనేది వస్తుంది. ఓకే, సో ఇది మనకి నైట్రోజనస్ ఫర్టిలైజర్ అన్నమాట యూరియా అనేది. సో ఇది మొట్టమొదటిసారిగా కృత్రిమంగా తయారు చేసినటువంటి సేంద్రియ సమ్మేళనం. నెక్స్ట్ క్వశ్చన్, పాలిమరిక్ మెటీరియల్ ఈజ్. సో పాలిమరిక్ మెటీరియల్, సో ఆప్షన్స్ ఏంటి? అర్బెనోస్, సెల్యులోజ్, జెలోస్, గెలాక్టోస్. సో ఇక్కడ పాలిమరిక్ మెటీరియల్ అడుగుతున్నారు. సో పాలిమర్స్ అన్నమాట. సో వీటన్నిటిలో కూడా పాలిమర్ ఏంటిది? సో పాలిమర్కి సంబంధించిన మెటీరియల్ ఏంటి? సో పాలిమర్స్ అంటే ఏంటి? చిన్న చిన్న మోనోమర్స్ అన్ని కలిసి కంటిన్యూస్ గా తయారు చేసే దాన్ని ఏమంటున్నారు? పాలిమర్ అంటున్నారు. అంటే ఒక గొలుసులాగా చైన్ లాగా ఏర్పడతాయి అన్నమాట మోనోమర్స్ అనేవి. ఓకే, సో దాన్ని మనం పాలిమర్ అంటున్నాం. సో అలాంటి మోనోమర్ చెందినటువంటి మెటీరియల్ ఏంటి అని అడుగుతున్నారు. సో ఇక్కడ మనకి ఉన్నటువంటి ఆప్షన్స్ లో చూసుకుంటే ఏది అంటే సెల్యులోజ్. ఓకే, సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్. సో ఇది మనకి మోనోమర్ లా యూజ్ చేయడం జరుగుతుంది. సో కొన్ని సెల్యులోజ్ పదార్థాలన్నీ కలిసి ఒక పాలిమర్ గా ఏర్పడతాయి అన్నమాట, రైట్. సో ఇక్కడ రిమైనింగ్ అరిబెనోస్, జైలోస్, గెలాక్టోస్. సో ఇవేంటివి అంటే ఇవి మోనోసాకరైడ్స్, ఇవి పాలిమర్స్ కాదు, ఇవి మోనోసాకరైడ్స్ అన్నమాట. ఓకే, సో ఇక్కడ పాలిమరిక్ మెటీరియల్ ఏది అంటే ఓన్లీ సెల్యులోజ్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 170th క్వశ్చన్, goiter is caused by the deficiency of. సో goiter అనేది దేని లోపం వల్ల వస్తుంది? goiter అనేది దేని లోపం వల్ల వస్తుంది? ఆప్షన్స్ ఏంటి? కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, అయోడిన్. ఓకే, సో మనకి గాయిటర్ అనే వ్యాధి చూసుకుంటే ఇది ఏంటి అసలు? ఆ గాయిటర్ వ్యాధి ఏంటిది అంటే మనకి నెక్ అనేది స్వెల్లింగ్ అవుతుంది అనమాట ఎక్కువగా, అంటే మెడవాపు అంటారు కదా, సో దాన్ని మనం గాయిటర్ వ్యాధి అంటాము. సో ఇది దేని లోపం వల్ల వస్తుంది అంటే అయోడిన్ లోపం వల్ల వస్తుంది. ఓకే, సో అయోడిన్ డెఫిషియన్సీ వల్ల వచ్చేటటువంటి వ్యాధి ఏంటి అంటే గాయిటర్, రైట్. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ వన్. సో ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో తప్పకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ రోజు మనం 10 బిట్స్ మనం చూడడం జరిగింది. సో రేపు మరొక 10 బిట్స్ చూద్దాం. సో ఇవేవి కూడా మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అక్కడ ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఈ వీడియోస్ అన్నిటినీ కూడా తప్పకుండా లైక్ చేయడానికి ట్రై చేయండి అండ్ తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.